హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ సమ్మర్లో చల్లచల్లగా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే కుల్ఫీస్ని ఇంట్లోనే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. 1 లీటర్ పాలుని కాగబెట్టి ఉంచుకోవాలి. తర్వాత 20 బాదం పప్పు, 20 జీడిపప్పు పలుకుల్ని నానబెట్టి ఉంచుకోవాలి. బాదం పప్పుల్ని వేడి నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. అప్పుడే మనకి పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు పొట్టు తీసిన బాదం పప్పు, నానబెట్టుకున్నటువంటి కాజుని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 స్పూను కస్టర్డ్ పౌడర్ వేసుకొని చల్లటి పాలతోటి ఉండలు కట్టకుండా కలిపి ఉంచుకోవాలి. స్టవ్ పై పాలు పెట్టి మరుగుతున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. కాజు బాదం పేస్ట్ని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 1 కప్పు చక్కెర కూడా వేసుకొని చక్కెర కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఈ మిశ్రమం కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు మనం పాలల్లో కస్టర్డ్ పౌడర్ 1 స్పూన్ కలుపుకున్నాం కదండి, ఆ మిశ్రమం కూడా వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. లేదంటే గిన్నె కింద అడుగంటి మాడు వాసన వస్తుంది, టేస్ట్ కూడా బాగుండదు. ఇప్పుడు కొద్దిగా కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వేస్తున్నాను. మంచి కలర్ కూడా వస్తుంది. ఇలా 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారా, బాగా ఉడికి చిక్కపడుతుంది. ఇలా అయ్యే వరకు ఉడికించి తర్వాత మీకు ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకోవచ్చు. అంటే టీ జాలీలో పొడి వేసి ఇలా అనడం వలన పొట్టు రాకుండా ఓన్లీ పౌడర్ మాత్రమే మనకి దిగుతుంది. పిల్లలు అలా పొట్టు వస్తే ఇష్టపడరు కదండి. ఈ విధంగా వేసామనుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది, పిల్లలు తెలియకుండా తినేస్తారు. మొత్తం కలిపి చల్లారి పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని కుల్ఫీ మౌల్డ్స్లోకి నింపుకోవాలి. ఈ విధంగా కుల్ఫీ మౌల్డ్స్లో పోసుకొని స్పూన్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే మనకి కుల్ఫీస్ చక్కగా ఫామ్ అవుతాయి. ఇలాంటి కుల్ఫీ మౌల్డ్స్ లేని వాళ్ళు గ్లాస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్న టీ గ్లాసులు తీసుకొని అందులో ఈ మిశ్రమాన్ని నింపుకొని పైన సిల్వర్ ఫాయిల్ పేపర్ని పెట్టుకొని ఇలా చుట్టూ ప్రెస్ చేసి గట్టిగా ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటికి మధ్యలో చిన్న హోల్ చేసేసి అందులో మనకి చెక్క స్పూన్స్ దొరుకుతాయి కదండి, ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదా, వాటినైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ అవి కూడా ఇంట్లో అవైలబుల్గా లేకపోతే ఫోర్క్ స్పూన్స్ చిన్నవి ఉంటాయి కదండి, అవైనా పెట్టుకోవచ్చు. ఇవి డీప్ ఫ్రీజర్లో 8 అవర్స్ పెట్టిన తర్వాత ఇలా ఫామ్ అవుతాయి అన్నమాట, గడ్డగట్టిపోతుంది. ఇప్పుడు చిన్నగా ఆ పేపర్ తీసేసి వాటర్లో ఒకసారి అటు ఇటు కదిలించి ఇలా తిప్పి తీసామంటే మంచి కుల్ఫీస్ వచ్చేస్తాయి. అంతేనండి, ఇంట్లోనే ఎమ్మీగా కుల్ఫీస్ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.